నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం లోని 30వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, ప్రతి శరీరంలో ఉన్న ఆత్మ ఎప్పటికీ నశించనిది. అందువల్ల ఏ జీవి గురించి కూడా నీవు అధికంగా శోకించవలసిన అవసరం లేదు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు మరోసారి ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని గుర్తుచేస్తున్నాడు. శరీరం మారుతుంది, నశిస్తుంది, కాని ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించదు. అర్జునుని శోకాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఈ గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. జీవిత సందేశం: మన అసలు స్వరూపం ఆత్మ. ఆత్మకు మరణం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు భయం, శోకం తగ్గిపోతాయి. ఈ శ్లోకం మనకు చెబుతోంది, ఆత్మ శాశ్వతమైనది, అందుకే ధైర్యంగా జీవించాలి. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.